పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయరేన్సులను మీరు మోసి ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, బాగున్నారా? దయ ఉంచి వాక్యం వచ్చేటప్పుడు ఎవరు ఫోన్ చేయకండి. మళ్ళీ తీయలేదే, మాట్లాడలేదే, ఎందుకు నెంబర్ ఇవ్వాలి అని అడుగుతారు. కాబట్టి దయ ఉంచి వాక్యం వచ్చేటప్పుడు ఎవరు ఫోన్ చేయకండి. 3 పైన ఫోన్ చేయండి. అట్లా కూడా లేదు, రాత్రిలో 9 పైన ఫోన్ చేసినా నేను ప్రేయర్ చేస్తాను మీ కొరకు. వాక్య భాగానికి వెళ్దాము. ఎపిసోడ్కు సహాయపడిన ప్రియులు ఉన్నారు. యుక్తి వాళ్ళ నాన్న దినకరు, తర్వాత వచ్చి బోనా, వాళ్ళ చెల్లెలు హర్ష, యశ్వంత్ తమ్ముడు. పాపకు జాబ్ వచ్చింది, దేవునికి స్తోత్రం. మరి ఇంకా ప్రమోషను అలాంటివి ఏదైనా మంచివి ఆ బిడ్డ జీవితంలో, ఆత్మీయ జీవితం, పిల్లల 3 కుటుంబము ఆత్మీయంగా ఉండాలని ప్రార్థించండి. ఆ కుటుంబానికి నా వందనములు. పాపకు నిండు దీవెనలు, దేవుని దీవెనలు. అలాగే సుధాకర్ కుటుంబం, లావణ్య, తేజ ఆ పాప, వాళ్ళు కూడా తేజ కూడా జాబ్ వచ్చేలాగా ప్రార్థించండి. ఆ కుటుంబానికి కూడా నేను ఇంటి వందనాలు, దేవుని దీవెనలు. వేణి సహోదరి వాళ్ళ కుమారుడు బాలాజీ మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, జాబు చేయాలి, తల్లిని ప్రేమించి పోషించాలి. అట్టి మంచి మనసు ఆ బిడ్డకు వచ్చేలాగా ప్రార్థించండి. ఆ బిడ్డ కూడా ఆరోగ్యం ఇచ్చి దేవుడు దీవించేలాగా ప్రార్థిస్తాండి. మరి నిండు మనసుతో ఆ బిడ్డ కూడా వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుని దీవెనలు. శ్వేత కొరకు కూడా మరి పాప, 2 పాపలు, వాళ్ళకు జాబ్ చేస్తూ ఉంది సహోదరి. వాళ్ళ కుటుంబం కొరకు కూడా ఇల్లు కట్టుకోవాలని ఉన్నారు. ప్రార్థించండి.
ఆ పాపకు కూడా దేవుని దీవెనలు నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. గీత వాళ్ళ పాపకు దేవికి వివాహం కావాలి. వాళ్ళ పిల్లలు మంజు ధన వాళ్ళు కూడా జాబు, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలి. బాగా ప్రార్థించండి. ఆ కుటుంబానికి కూడా నేను దేవుని పేరిట వందనాలు, దేవుని దీవెనలు. వాక్య భాగానికి వెళ్తాము. యెషయా గ్రంథము 66:12. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. ప్రార్థించుకుందాము. జీవంగల దేవా, నమ్మదగిన దేవా, గొప్ప దేవా, అద్భుతకరుడా, ఆశ్చర్య కార్యాలు చేయగల కన్న తండ్రి, నీకు కృతజ్ఞాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాను. మా కొరకు రక్తం చిందించి మరణించి తిరిగి లేచిన సజీవుడా, వినువారికి మేలు కలుగునట్లు పరిశుద్ధాత్మ దేవా మీరే వచ్చి మాట్లాడమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని, మా కొరకు రక్తం కార్చిన యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామంలో స్తుతిస్తూ సహాయం కోరే వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, 66:12లో ఫస్ట్ పాట చదువుకున్నాము. సమాధానం ఆమె యొద్దకు పారజేయుదునని దేవుడు చెప్పినాడు. సమాధానమును పారజేయుదును, నది వలె సమాధానం వచ్చును అన్నాడు కదా. ఆలగిస్తే, దేవుని మాటలు ఆలగిస్తే నది వలె సమాధానాన్ని ఇస్తానన్నాడు. ఇప్పుడు మీరు ఆలగిస్తే మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. దేనిని? ఐశ్వర్యాన్ని. జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. దేవుడే రప్పిస్తాడు, దేవుడే రాజేస్తాను అని ఇక్కడ మాట ఇచ్చున్నాడు. ఆలగిస్తేమో నది వలె సమాధానం వస్తుంది. ఇక్కడ కూడా ఆలగిస్తే ఐశ్వర్యము, జనుల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు నది ప్రవాహం వలె ఉండును. ఒడ్డు మీద పొర్లి పారుతుంది. చూడండి ఎంత గొప్ప కదా. ఒడ్డు మీద పొర్లి పారు ప్రవాహ జలము వలె మీ యొద్దకు దానిని రాచేతును. దేవుడే రప్పిస్తాడు, దేవుడే రాజేస్తాడు. అది మన వల్ల కాదు, దేవుడే తప్పకుండా రాచేస్తాడు అని వాక్యం చూస్తున్నాం. అప్పుడేమో సమాధానము, రెండోది ఇప్పుడు ఐశ్వర్యం. మీరు జనముల ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నట్లు బొడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె పొర్లి పారుతుంది ప్రియులారా. ఐశ్వర్యం, అంత ఐశ్వర్యాన్ని దేవుడిస్తానని వాగ్దానం చేశాడు. మరి నిజంగా ఈ లోకపు ఐశ్వర్యాన్ని కాదు కానీ పరలోక ఐశ్వర్యం. ఇక్కడ ఒక్కసారి చదివాను, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనది జ్యోతిర్మయగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలని తన సంకల్ప ప్రకారము కనేను. వాక్యాన్ని కన్నాడు, వాక్యములో కన్నాడు. పౌలు గారు అంటా ఉన్నాడు కదా, ఏం చెప్పాడంటే, స్వార్థ వలన నా కన్న బిడ్డ అంటాడు
కదా. నన్ను పోలి నడవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో అలా రాయబడింది. క్రీస్తు యేసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకొనవలనని ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. నన్ను పోలి అని క్రీస్తు తప్ప ఎవరు చెప్పలేదు ప్రియులారా. యేసు ప్రభు ఒక్కడే చెప్పాడు. ఎఫెసీ 5:1 ఏమన్నాడంటే, చిన్నపిల్లలారా మీరు నన్ను పోలి నడుచుకోండి, ఎందుకంటే సువాసనగా ఉండుటకు, పరిమళంగా వాసనగా ఉండుటకు తను తాను బలిగానో అర్పణగానో నన్ను అర్పించుకున్నాను అని చెప్తాడు. అందుకని దేవుడు అర్పించుకున్నది ఎందుకంటే బలి అర్పించుకున్నది సువాసనగా మనం ఉండాలని. ఇప్పుడు ఏం చెప్పాలా, సెంటు పగలగొడతాము, దాంట్లో నుంచి సువాసన ఇల్లంతా వస్తుంది కదా. ఇప్పుడు పూసుకుంటా కూడా చాలామంది దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అలాగే సువాసన కలిగిన క్రీస్తు రక్తం పరిమళంగా ఉండాయి కాబట్టి ఆయన అర్పించుకున్న, పగలగొట్టినారు, కొట్టారు, సిలువకు వేశారు, మేకలతో కొట్టారు మన పరిమళంగా ఉండడానికి. ఎంత గొప్ప దీవెన. కంపు కొట్టుకున్న మన జీవితం, కంట్లో పాపమే, నోరు పాపమే, చెవులు పాపమే, హృదయం పాపమే, అన్నీ చెడిపోయినా కంపు కొట్టుకున్న సచ్చిన స్థితిలో మనం ఉంటుండగా చచ్చిపోయిన శవానికి సంబ్రాణి ఎందుకు పెడతారు, ఊదిబత్తులు ఎందుకు పెడతారు, సువాసన పువ్వులు ఎందుకు పెడతారు? ఆ వాసన బయట, కుళ్ళు వాసన బయటికి రాకుండా. కానీ ఆత్మ కుళ్ళి వాసన కంపు కొడితే, హృదయం చెడిపోయి ఉంటే దాన్ని గ్రహించేవాడు ఎవడు లేదు కనుక క్రీస్తు రక్త పరిమళ వాసన ఉండుటకు ఆయన రక్తాన్ని చిందించి మనల్ని కడిగి పరిశుద్ధపరిచాడు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు రక్తము మనల్ని పరిమళంగా సువాసనగా చేయడానికే ఆయన బలి అయ్యాడు, గాయం పొందుకున్నాడు. ఆయన ఎవరు చంపలేదు, కొట్టలేదు, తను తాను బలిగా అర్పించుకున్నాడు. అవును ప్రియులారా, ప్రాణం పెట్టుటకు మళ్ళీ తిరిగి తీటుకు నాకు అధికారం ఉంది అని యోహాను సువార్త 10:18 చెప్తున్నాడు ప్రభువారు. కనుక ఆయన పరిమళ సువాసనగా ఉండుటకే ఆయన్ని మనల్ని అర్పించుకున్నాడు. అందుకే యాకోబు పత్రికలో ఏముందంటే, ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు, యాకోబు పత్రిక 1:16 కదా. ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, అంటే ప్రతి ఈవియు అనగా సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది. పరసంబంధం అంటే భూమి సంబంధమైనది కాదు, ఇహలోక సంబంధమైనది కాదు, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్పం ప్రకారం కనెను. కనుక దేవుడు మనల్ని కన్నాడు. మనం ఎప్పుడైతే బలహీనంగా అయిపోయినామో, ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు కుమారుడు ఉంటే మంత్రి ఎప్పుడూ స్వార్థ చెప్తానే ఉంటాడంట. యేసు ప్రభు నమ్మండి రాజా అని మంత్రి దగ్గర ఉంటాడు కదా, అది చెప్తూ ఉంటే విని ఉంటారు మీరు. ఆ మంత్రి రాజు ఎప్పుడు అనేవాడంట, ఎందుకు ఆయనే వచ్చి బలి అయిపోవాలి, ఎవరైనా పంపొచ్చు కదా నువ్వు బలి అయిపోవని అని చెప్పొచ్చు కదా అని చెప్తా ఉంటాడంట రాజు. సరే, ఒకరోజు వీళ్ళు ఇక్కడి నుంచి వేటకు పోవాలంటే ఓడలో పోవాలి. అందుకు ఈరోజు రాజా నేను రాలేకపోతున్నాను, నేను రాలేదు ఈరోజు అన్నాడంట మంత్రి. సరే, నేను వేరే వాళ్ళని తీసుకెళ్తానులే, నువ్వు ఉండు అన్నాడంట. అలా ఉండిన తర్వాత రాజు వేరే వాళ్ళని తీసుకెళ్తా ఉన్నాడు. మంత్రి ఏం చేశాడంటే చక్కచక్కని వాళ్ళ కొడుకులాగా చెక్క బొమ్మని చెక్కుకొని వాళ్ళ కొడుకుది పోయి ఒక డ్రెస్ తీసుకొని వచ్చి ఆ బొమ్మకి వేసుకొని వస్తూ ఉన్నాడంట. వేసుకొని వస్తూ ఉంటే వేసుకొని వచ్చాడు. రాజా బాబు కూడా రావాలంట, మీతో కూడా బాబు కూడా రావాలంట అని చెప్తుంటే ఇలా చేసినట్టుగా బొమ్మకి చెక్కి పెట్టాడు.
బొమ్మ నాన్న నాన్న అని పిలిచేట్టుగా. సరే తీసుకురా 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 అన్నాడంట. సరే తీసుకువెళ్ళి మేము ఇక్కడ ఉన్నాం కదా, నువ్వు వేరే ఓడలో రా అని చెప్పారంట. అలాగే ఈ మంత్రి ఏం చేశాడు, వేరే ఓడలో కూడా తీసుకొని ఆ బిడ్డ బాబుని ఎత్తుకొని పోతా ఉన్నాడు. పోతా ఉంటే వాళ్ళు ఓడ దగ్గరికి వెళ్ళే లోపల ఇందా రాజా అని చేతికి ఇవ్వని పోయి ధమాని కింద వేసేసాడంట. నీళ్ళలో ఎప్పుడైతే నీళ్ళలో వేశాడో ఎవరికి చెప్పలే, రాజుకి లేసి అప్పుడు దూకేశాడు. రాజా, మేమందరం ఇక్కడే ఉన్నాం కదా, మాకు చెప్పొచ్చు కదా దిగని. నా కొడుకు కదా అన్నాడంట. అంటే అలాగే యేసు ప్రభు గురించి చెప్తూ ఉంటాడు కదా ఎప్పుడు. ఆయనే ఎందుకు బలి అవ్వాలి, వేరే వాళ్ళకి చెప్పొచ్చు కదా అని చెప్పావు కదా రాజా, మీరు ఇలాగ పక్కనే మేమంతా ఉన్నాం కదా, మాకు చెప్పొచ్చు కదా అంటే ఆలస్యం అవుతుంది కదా అన్నాడంట. ఎంత ప్రేమ! అలాంటి ప్రేమే తండ్రికి కూడా కుమారుని మీద ఉంది. ఈ ఒక్క కుమారుని బలిస్తే నాకు చాలామంది కుమారులు వస్తారు. అంటే చేపలు పట్టాలంటే అది చనిపోయిన గాలానికి తగిలిస్తారు. తగిలించి ఒక్కటి వేస్తే చాలా చేపలు వచ్చేస్తాయి కదా. ఆ విధంగా ఒక్క గోధుమ గింజ భూమిలో నాటితే అది సచ్చితే కానీ చాలా బలభరితమైన గోధుమలు రాలేదు. అలాగే ఒక్క కుమారుణ్ణి బలిచ్చి ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ నా బిడ్డలేక మారిపోవాలి అని తండ్రికి ఆశ, ప్రేమ. ఆయన మట్టిలో బొమ్మ చేసుకున్నాడు, జీవాత్మను పోసాడు, ఆయన ప్రాణం ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. ఆయన పిల్లలము ఎక్కడ తప్పిపోతారో, నా పిల్లలు ఎక్కడ నరకానికి వెళ్ళిపోతారో అని వేదనతో, బాధతో, ఎంత కన్నీళ్లతో, దుఃఖంతో వచ్చినప్పుడు తండ్రి అన్నాడంట కుమారుని, నిన్ను నలగొట్టుటకు నాకు ఇష్టమాయను. యెషయా 53:10 ఉంది. కనుక ప్రియులారా, ఆ గొప్ప దేవుడు. అందుకే చాలామంది ఐశ్వర్యవంతులుగా ఉండాలని ఆయన కోరిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ అధ్యాయం 8వ వచనం, 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన తన వంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూసారా ప్రియులారా, మనము దరిద్రులుగా ఉన్నాము. ఈ లోకంలో ధనము ముఖ్యం కాదు. ఎందుకంటే ఒక్క ధనం కూడా పట్టుకోపోలేము. ధనం కోసమే, ఆస్తి కోసమే సంపాదించడానికి పుట్టలేదు. కానీ సంపాదించినవి ఏది కూడా పట్టుకుపోలేము. నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నాడు. యేసుక్రీస్తు సెలవిచ్చుచున్నాడు, రండి అని. అవును ప్రియులారా, కనుక దేవాది దేవుడు ఈ లోకాన్ని, ఈ భూమి మీద నీ జీవితం విలువైనది కనుక నరులారా రండి అన్నాడు. రండి అని పిలిచి మనల్ని దీవించడానికి. చూడండి, దరిద్రులుగా ఉన్న మీ కొరకు దారిద్ర్యములో నా ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవుడు ఐశ్వర్యవంతుడు, అతి ఉన్నత సింహాసనములో ఉన్న దేవుడు, ధనవంతుడు, శ్రీమంతుడు, సమీపించరాని తేజోమయుడు. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనములు ఇలాగ రాయబడింది. ఆయన శ్రీమంతుడు, సజీవుడు, శ్రీమంతుడు. ఎంత గొప్పగా రాశారంటే ప్రియులారా, పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా రాసిన అమూల్యమైన జీవంగల మాటలు. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడనేరడు, ఎవడను చూడనేరడు. ఆయనను ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి
ఉండును గాక. కనుక దేవుడు ఎంత అద్భుతకరుడో. కనుకనే ప్రభువారు ప్రయాసపడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్య జీవమును చేపట్టుము. నిత్య జీవాన్ని పట్టుకోవాలి. నిత్య జీవం యుగయుగముల జీవితం ఉంది. ఆ యుగయుగముల జీవితంలోనే శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడుగా చేస్తాడు దేవుడు. అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలమునందు ఆ ప్రత్యక్షతను కనపరచెను. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. రాజులకు రాజు అంటే రాజులు మనకు ఆయన రాజు. మన ప్రభులకు ఆయన ప్రభువై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించును. సమీపింపరాని తేజస్సు వెలుగు, ప్రకాశమైన వెలుగుతో నింపబడి ఉంటాము. అందుకే యేసుప్రభు నమ్ముకోవడం. ఈ లోకముల ఆస్తి కొరకు, ఐశ్వర్య కొరకు, ఇంకేదైనా ఎక్కువ పొర్లిపోతుందని కాదు. కానీ ప్రియులారా, యుగయుగాల జీవిత ఐశ్వర్యం, వెలుగు, ప్రకాశించే తేజస్సు మనకు కావాలి. దాని కొరకే ప్రభు వచ్చాడు. అందుకొరకే బలి అర్పణ అయిపోయాడు, బలియాగమయ్యాడు. ఇది అజ్ఞానులు తెలుసుకోలేక కేవలంగా మాట్లాడుతూ వెర్రి వాళ్ళగా ప్రవర్తించు, వెర్రి వాళ్ళగా నరకానికి వెళ్ళిపోతా ఉన్నారు. ఎంత భయంకరం. కాలుతో తన్నుకొని పోతున్నారు ఈ యొక్క అపరంజిని. ఇంత మంచి నిత్య జీవాన్ని దగ్గర సమీపంగా వచ్చిన దాన్ని వాళ్ళు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళే నరకానికి సంపాదించుకున్నారు. వాళ్ళంతటా వాళ్ళే చీకటి అగ్ని గుండాన్ని సంపాదించుకుంటున్నారు. కనుక ప్రియులారా, అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వం ఇంకా చావలేనిది అమరత్వం అంటే. అలాంటి స్థలానికి ప్రభువారు ఉన్నాడు. కనుక మనం కూడా అలాంటి స్థలాన్ని తీసుకెళ్ళడానికే ప్రభు ఇష్టపడ్డాడు అని మనం చూస్తున్నాం. అదే యెషయా గ్రంథము 61:6-7 మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మీ దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గురించి చెప్పుదురు. ఎవరు పరిచారకులు? దేవునికి పరిచారకులని మనుషులు చెప్తున్నారు. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, దేవునికే యాజకులు. తర్వాత మనుషులు ఏమంటారు? వీడు దేవుని పరిచారకులు, మిమ్మల్ని గురించి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ యజమాను అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఎంత గొప్ప దీవెన! నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారిని సంతోషించుదురు. అవును ప్రియులారా, ఇంత ఆశీర్వాదం చూడండి. వారు తమ దేశంలో రెట్టింపు భాగమును కర్తలవుతారు. ఇదే దీవెన, ఇదే ఐశ్వర్యం. నది వలె ప్రవహించే ఐశ్వర్యము, యుగయుగముల జీవిత ఐశ్వర్యము, సదాకాలం నిత్య జీవం ఐశ్వర్యం. కనుక ప్రియులారా, భూమి మీద ఉండే ఐశ్వర్యము ఏది కూడా రాదు. మరణిస్తే తీసుకెళ్ళలేము. అయితే నిత్య జీవము యుగయుగములు మనతో కూడా ఉంటుంది. మనతో కూడా వస్తాడు. కనుక రెట్టింపు దీవెన. దావీదు ఎక్కడున్నాడు? గొర్రెల దొడ్డిలో ఉండి రాజయ్యాడు కదా. యోసేపు బానిసగా ఉండి అదే ఐగుప్తుకు రాజయ్యాడు. ఎస్తేరు పరదేశిగా, దిక్కులేని దానిగా, వాళ్ళు పినతండ్రి కుమార్తెగా మొద్దికై పెంచాడు. కానీ ఆమె ఊహించలేదు. రాణి దీన మనసు, వినయ మనసు, తగ్గింపు స్వభావం హెచ్చింపబడ్డారు. కనుక నువ్వు ఐశ్వర్యంతులు కావాలంట. యుగయుగాల ఐశ్వర్యం, యుగయుగముల నది వలె నీ ఐశ్వర్యం పొర్లి పారాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచండి, పరిపూర్ణ రక్షణ పొందండి, కల్వారి శిలువ యొద్ద మోకరించండి. ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా జీవిస్తే ఈ పరలోక నిత్య యాజకులుగా ఉంటారు, ఆయన సేవకులుగా ఉంటారు, వాళ్ళ పరిచారకులుగా ఉంటారు.
లోకంలో ఎన్ని ఐశ్వర్యాలు ఉంటే అన్ని ఐశ్వర్యాలని ప్రభువారు మరి పంపిస్తాను, నేను రాజేస్తాను అన్నాడు. కనుక మనుషులు కాదు ప్రియులారా ఇచ్చేది, దేవుడే వారి ద్వారా ఇప్పిస్తాడు. మనుషుల ద్వారా ప్రేరేపించి దేవుడే ఇప్పిస్తాడు. కనుక దేవుడే అనుగ్రహిస్తాడు. కనుక ఎవరెవరికి ఏది చెయ్యాలన్న దేవుడు సహాయం చేస్తుంటాడు. నేనే రాజేస్తాను అన్నాడు ప్రభు. అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మనము యుగ యుగములు ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, శ్రీమంతులుగా, రాజులుగా, ప్రభువులుగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు అంధకార చీకటిలోంచి వెలుగులోకి మనల్ని నడిపించిన ప్రేమామూర్తి, వెలుగుగా ఉన్న, దీపముగా ఉన్న, వాక్యమై ఉన్న ఆ దేవాది దేవుడు, మరణాన్ని జయించి సజీవుడిగా లేచిన ప్రేమామూర్తి ఈ వాక్యమును మళ్ళీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, జీవగల తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. కరుణామూర్తి నీకు స్తోత్రం. పవిత్రుడా స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. జీవాధిపతి స్తోత్రం. నమ్మదగిన దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాయన మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి సజీవుడిగా లేచి మాతో కూడా ఉన్న దేవా నీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రము. నాయన ప్రేమామూర్తి నీకు స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా, సదాకాల ఐశ్వర్యవంతులుగా చేయడానికి, యుగ యుగములు పరిమళ వాసనగా ఉండడానికి నాయనా తండ్రి ప్రభ, కంపు కొట్టుకున్న మా జీవితాన్ని, దరిద్రులుగా ఉన్న మమ్మల్ని ఇలాగ గొప్ప కార్యం చేయడానికి కలువారి శిలువకు దిగి వచ్చిన రాజాది రాజా నీకు కృతజ్ఞాస్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నాయన పరిపూర్ణుడా స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. నాయనా తండ్రి మీ నామానికే మహిమ, ఘనత మీరే తెచ్చుకోండి అయ్యా. ఇక్కడ ఉన్న ఒక్కొక్క కుటుంబాన్ని, ఈ కుటుంబంలో ఉండేవారిని ఆశీర్వదించి, స్వస్థపరిచి, బలపరిచి, వాళ్ళ కొరతలు అక్కర్లని తీర్చండి నాయన. ఎగ్జామ్ రాసిన బిడ్డల్ని దీవించండి నాయన. మంచి రిజల్ట్తో మీరు సహాయం చేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నాయన. ఉపవాస ప్రార్థన బృందం వాళ్ళని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. సహాయపడుతున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. దుష్టుని చేతుల నుంచి, అంధకార శక్తుల నుంచి, మంత్ర శక్తుల నుంచి, చేతబడి నుంచి అశాంతిని తీసుకొచ్చే కుటుంబంలో కలత పెడుతున్న దురాత్మలను యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. మీరు ఇప్పుడే బంధించి నాయన విడుదల చేయండి. త్రాగుబోతులకు విడుదల నాయన, వ్యభిచారులకు విడుదల చేయండి, దొంగలకు విడుదల చేయండి, మోసగాళ్ళకు విడుదల చేయండి, దుష్టత్వం నుంచి విడుదల చేయండి ప్రభువా. నాయనా తండ్రి ముఖ్యంగా రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, నిన్ను వ్యతిరేకించి అజ్ఞానులకి రక్షణ, మారు మనసు దయచేయండి ప్రభా. నాయన చీకట్లో ఉన్న వాళ్ళకు వెలుగులో నింపండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రము నాయన, స్తోత్రము. అందరూ నువ్వు సృష్టించిన బిడ్డలే, సర్వజనులు మీరే సృష్టించావు కనుక అందరికి రక్షణ, మారు మనసు పరలోక రాజ్యం దయచేయమని నాయన తండ్రి ప్రభు. వివాహం కాకుండా యవ్వన బిడ్డలకు వివాహం జరిగించి, గర్భఫలం లేని వాళ్ళకి గర్భఫలం దయచేయండి అయ్యా. నాయన తండ్రి గర్భిణీలు సుఖప్రసవం దయచేయండి. పరిశుద్ధ ప్రభ, ప్రేమగల ప్రభ, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు దయచేయండి నాయన తండ్రి. ఎవరెవరైతే ప్రభ తీసుకొని మోసం చేస్తున్నారో ఆ మోసగాళ్లతో మాట్లాడి తొందరగా ఇచ్చుటకు సహాయం చేయండి. అలాగే నా ప్రియ ప్రభ, మహోన్నతుడా, మహాగణుడా నీకు స్తోత్రాలు నాయన. లోన్ త్వరగా తీరిపోటు కూడా సహాయం చేయండి. అనారోగ్యం బిడ్డలకు జన్మదిన, వివాహదినం చేసుకునే బిడ్డలు మీరు ఆశీర్వదించండి. కరుణామూర్తి నీకు స్తుతి స్తోత్రం. 3 రోజులు 24, 25, 26 జరగబోయే కుడికలను దీవించమని మీ నామానికి మహిమకరంగా ఆశీర్వదించి సంఘ కాపర్లను దీవించండి, సంఘ పెద్దల్ని దీవించండి నాయన ప్రభా. సంఘంలోనే ప్రతి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి వధూవరులను దీవించి నీ రెండవ రాకడకు సిద్ధపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన సజీవుడవైన జీవాధిపతివైన సృష్టికర్తవైన యేసు నామంలో స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, గణపరుస్తూ అతి వినయంతో అడిగి వేడుకొచ్చిన పరలోకమందున మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. దేవుడు నీకు తోడై ఉండును గాక.